ఒక పుస్తకానికి ముందు మాట ఉన్నట్టే ఈరోజు బిగ్ క్వశ్చన్లో కూడా ఓ ముందు మాట ఉంది. ముందుగా మనం మానవత్వం గురించి మాట్లాడాలంటే దానికి నిలువెత్తు రూపమైన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. తన తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు ఓదార్పు యాత్ర చేపట్టిన వ్యక్తి కంటే మానవత్వం ఎవరిలో ఉంటుంది? అందరినీ ఒక్కచోట గుంపుగా చేర్చి ఓదార్చమని చెప్పిన సోనియాను ఎదిరించి 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి కంటే మానవత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఇంకెవరుంటారు? విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ₹1 కోటి ఆర్థిక సాయం అందించిన వ్యక్తి కంటే మానవత్వం ఇంకెవరికి ఉంటుంది? ఈ ముందు మాట ఎందుకు చెప్పానంటే, పాపాలు చేస్తూ పుణ్యాత్ముల్లా ముసుగులు వేసుకుని తిరిగేవారు అలాంటి పుణ్యాత్ములకు భజన చేసే పాపాత్ములు. మానవత్వం గురించి మాట్లాడుతుంటే అసలు మానవత్వం అంటే ఏంటో చెప్పాలనిపించింది. జగన్ కాన్వాయ్ కింద పడి మానవత్వం చచ్చిపోయిందట. అదే చంద్రబాబు కాన్వాయ్ కింద పడి గతంలో 2 ప్రమాదాల్లో 2 మరణిస్తే వారికి వైకుంఠ ప్రాప్తి జరిగిందట. అసలు చంద్రబాబు నాయుడు గారి మానవత్వం గురించి చెప్పాలంటే గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని టన్నులు ఉందో మనకు అర్థమవుతుంది. కందుకూరు ఇరుకు సందుల్లో 8 మంది చనిపోతే ఆయన ఎలా స్పందించారో చూస్తే ఆయనలో మానవత్వం ఎన్ని లీటర్లు ప్రవహిస్తోందో అర్థమవుతోంది. ఒక్కటి మాత్రం నిజం, చంద్రబాబు ఏం చేసినా అది రాధాకృష్ణ కంటికి పుణ్యకార్యంలానే కనిపిస్తుంది. వీళ్ల పాపాలకు ఎంతమంది బలైపోయినా అది మహా పవిత్ర కార్యంలానే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి సింగయ్య మరణించాడని ఓ ఫేక్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో ఆధారంగా ఇష్టానుసారంగా ఎల్లో పత్రికల్లో జగన్ గురించి రాసేస్తున్నారు. ఆ వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో మళ్ళీ చెబుతున్నా, వీడియో వెనుక దాగున్న అసలు నిజాలేంటో తెలుసుకునే ముందు చంద్రబాబులో ఉన్న మానవత్వం గురించి ఓ 10 పాయింట్లలో తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులను అన్యాయంగా బలి తీసుకుంటే మహానుభావుడట. పాయింట్ నెంబర్ 2, పుష్కరాల్లో చస్తే చచ్చారు, కుంభమేళాల్లో జగన్నాథ రథయాత్రలో చచ్చిపోవట్లేదా అని అంటే అది మానవత్వం అట. పాయింట్ నెంబర్ 3, పుష్కరాల్లో 29 మంది మరణానికి కారణం భక్తుల అత్యుత్సాహమే అని రిపోర్టు ఇప్పిస్తే అతను పుణ్యశీలే అట. పాయింట్ నెంబర్ 4, పచ్చ పేపర్లలో పబ్లిసిటీ కోసం కందుకూరు ఇరుకు సందుల్లో ఇరికించి 8 మందిని పైకి పంపేస్తే పుణ్యాత్ముడట. పాయింట్ నెంబర్ 5, ఎంతమంది చచ్చినా పర్వాలేదు కానీ సభ ఆగకూడదు, నేను మళ్ళీ వస్తా, మీరు ఇక్కడే ఉండండి అంటే అతను పుణ్యపురుషుడట. పాయింట్ నెంబర్ 6, పేదలకు సంక్రాంతి కానుకల పేరుతో ఆశ చూపి అన్యాయంగా 3 కాటికి పంపిస్తే అతను కారణజన్ముడట. పాయింట్ నెంబర్ 7, 2015 జూలైలో సీఎం చంద్రబాబు కాన్వాయ్ ఢీకొట్టి అన్యాయంగా ఒకరి ప్రాణాలు పోతే అది పవిత్ర కార్యమట. పాయింట్ నెంబర్ 8, 2016 ఫిబ్రవరిలో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్తో ఢీకొట్టి పోస్టల్ ఉద్యోగి ఉసురు తీస్తే అది దైవ కార్యమట. పాయింట్ నెంబర్ 9, జగన్ పర్యటనలో ప్రైవేటు వాహనం ఢీకొని సింగయ్య మరణిస్తే జగన్ కారు కింద పడి మానవత్వం నలిగిపోయిందట. పాయింట్ నెంబర్ 10, ఎన్నో మరణాలకు ప్రత్యక్షంగా కారణమైన అయ్యో పాపం అనని ఒక్క కన్నీటు బొట్టు కార్చని బాబు భగవత్ స్వరూపుడట. ఇది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మన ఎల్లో మీడియా ఇచ్చినటువంటి ఎలివేషన్.